ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 133వ శ్లోకం. భాషా రూపా బృహత్సేనా భావా భావ వివర్జిత సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి. భాషారూప శబ్దం అనేది పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపం. శబ్దమునకు అంతిమ రూపం అక్షరం, పరబ్రహ్మాత్మకమైనది. అక్షరముల కూర్పు మంత్రంగాను, పదములుగాను, పదములు భాషగా ఏర్పడుతుంది. మంత్రముగా మారిన అక్షర చేరికకు అర్థం ఉండదు, శక్తిపాతం ఏర్పడుతుంది. పదముగా ఏర్పడిన అక్షర కూర్పునకు అర్థం ఉంటుంది. భావన, భావములతో సాహితీపర వివరణను కలిగి ఉంటుంది. అది భాషగా పిలువబడుతోంది. భాషలోని అకారం మొదలు క్షకారం వరకు ఉండు వర్ణములు మాతృకా వర్ణములు. అవి పరమేశ్వరీ స్వరూపం. అందుకే అమ్మ భాషారూపగా పేర్గాంచినది. ఓం ఐం హ్రీం శ్రీం భాషారూపాయై నమః. బృహత్సేన పరమేశ్వరి మహారాజ్ఞి, శ్రీచక్ర సామ్రాజ్ఞి. ఆమె సైన్యం చాలా గొప్పది. అమ్మ నివాసం మణిద్వీపం. అది శాశ్వతమైనది, నిరంతరం ఉండునది. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగమాలిని, వారాహి, రుద్రాణి, బ్రాహ్మి మొదలగువారు జగన్మాత సేనానులు. వీరి సైన్యం అనంతం. అక్షరములను నిర్ణీత రీతిలో కూర్చున్నప్పుడు అది మంత్రమవుతుంది, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అట్టి అనంత కోటి మంత్రములు రూపములను ధరించి పరమేశ్వరిని సేవిస్తూ ఉన్నాయి. కావున పరమేశ్వరి బృహత్సేన. ఓం ఐం హ్రీం శ్రీం బృహత్సేనాయై నమః. భావాభావ వివర్జిత. మంత్రము అనేది అక్షరముల కూర్పు. సాహితీపరమగు అర్థం అవసరం లేనిది. నమశివాయ అను అక్షర కూర్పుచే ఏర్పడినది మంత్రం. మహాదేవునకు నమస్కారం అని సాహితీపరమగు భావం. యవాన శివ అన్నది పంచాక్షరీ కల్పం. దీనికి భావం లేదు, కానీ మంత్రానుష్ఠానం వలన శత్రునాశక శక్తి కలుగుతుంది. మంత్రమునకు భావం ముఖ్యమా కాదా అన్నది ప్రశ్న కాదు, మంత్రానుష్ఠాన ఫలితమే ముఖ్యం. పరమేశ్వరి మంత్రాత్మకమైనది. సర్వమునందుండు చైతన్య రూపం ఆమె, సర్వమునకు సాక్షి. కావున జగన్మాత భావాభావ వివర్జిత. ఓం ఐం హ్రీం శ్రీం భావాభావ వివర్జితాయై నమః. సుఖారాధ్య. ఉపాసన, ఆరాధన, పూజలు నియమనిష్టలతో కూడినవి, శ్రమను కలిగించునవి, వ్యయప్రయాసలతో చేయదగినవి. పరమేశ్వరి భావన మాత్రమే సంతుష్టి చెందుతుంది. అంటే భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తముతో తనను మననం చేయు వారిని చల్లగా కాపాడునది జగన్మాత. మననమే అంతర్యాగం. శ్రమతో కాక సులభమగు మార్గం ద్వారా పరమేశ్వరి అనుగ్రహమును పొందు ఆరాధనే సుఖారాధ్యం. మనసారగా మననం చేయటం వలన తృప్తి చెందు పరాశక్తి సుఖారాధ్యాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం సుఖారాధ్యాయై నమః. శుభకరీ. పరమేశ్వరి వరప్రదాయని. తనను నమ్మి కొలిచిన వారికి విద్య, ధనము, సంతానం, ఆరోగ్యాదులను ఇస్తుంది. కోరిక లేక పూజించిన వారికి మనోనిర్మలత్వాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా తత్వాన్ని అర్థం చేసుకుని సామర్థ్యం కలుగుతుంది. చివరకు జగన్మాత సాయుధ్యం లభిస్తుంది. సర్వశుభములకెల్లా ఉన్నతమైనది మోక్షం. దానిని అనుగ్రహించు జగన్మాత శుభకరీ. ఓం ఐం హ్రీం శ్రీం శుభకర్యై నమః. శోభన. సర్వమంగళస్వరూపం పరమేశ్వరిది. సర్వమంగళాది దేవత.
సృష్టిలోని అందములన్నీ పరమేశ్వరికి చెందినవి. పరమేశ్వరి రూపం సర్వకళామయం, శోభాయమానం కూడా. ముక్తి అనునది కూడా శోభన రూపమే. అందుకే అమ్మ శోభనగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం శోభనాయై నమః. సులభాగతి, జగన్మాత సగుణ రూపం శోభాయమానం, సర్వాంగ శుభ సుందరం, సువాసినులకు సౌభాగ్యాన్నిచ్చున్నది, తనను మనసున తలచిన మాత్రముననే అనుగ్రహించున్నది. సులభమగు మనన ధ్యానములచే మోక్ష ఫలాన్ని ఒసంగు పరమేశ్వరి సులభాగతి. ఓం ఐం హ్రీం శ్రీం సులభాగత్యై నమః.